బంగారం వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులైతే కొనసాగుతున్నాయి. అయితే పీస్ డీల్పై ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఆగిపోవచ్చనే సంకేతాలు ఆయన ఇవ్వడంతో గోల్డ్ సిల్వర్ ధరలు ఇవాళ మళ్ళీ బగ్గుమన్నాయి. అయితే ఏంటి అసలు ఈ పసిడి వెండి మనల్ని మురిపిస్తాయా ముంచేస్తాయా అనే అంశాలపై చర్చించేందుకు ఈరోజు మనతో అందుబాటులో ఉన్నారు హనుమాన్లు గారు, ప్రముఖ ఆర్థిక నిపుణులు, అట్లాగే నంది రామేశ్వరరావు గారు అనలిస్ట్ మనతో అందుబాటులో ఉన్నారు, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గణేష్ అట్లూరి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామేశ్వరరావు గారు చెప్పండి సార్, ఈ పసిడి ఎట్లా పై మెరుపులు అంటారా లేకపోతే ముంచేస్తుందంటారా, ఏంటి విషయం? ఈరోజు చూసుకుంటే మళ్ళా కొంచెము జూమ్ డైరెక్షన్లో వెళ్తుందా ట్రంప్ ప్రకటనతో అనుకోవచ్చా, ఎట్లా? అందరికి నమస్కారం అండి. గోల్డ్ అనేది ఇప్పుడు మనకి అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందండి. దానికి 3-4 రీజన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. గోల్డ్ చూస్తాం లాస్ట్ 1 year నుండి ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి 2025 జాన్ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ షిఫ్ట్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అటు మేజర్ గా మన ఇంపోర్ట్ డ్యూటీని ప్రొటెక్ట్ చేయడానికి మన నరేంద్ర మోడీ గారు గోల్డ్ కొనొద్దన్నారు. ఎందుకంటే ఫోర్కాస్ట్ నెక్స్ట్ 10 years లో ఏమవుతుంది, ఏం రాబోతుంది, రెషన్ వస్తుందని పసిగట్టి గోల్డ్ ఒక 1 year 1.5 year ఆపండి అన్నారు. మెయిన్ రీజన్ అంటే ఆల్వేస్ డ్యూ టు గ్లోబల్ జియో పొలిటికల్ కండిషన్స్ ప్రైస్ ఆర్ బీయింగ్ వేరీడ్. మీరు చూసుకుంటే కనుక షార్ట్ టర్మ్ కరెక్షన్స్ అవుతున్నాయి. ఒక 10-15 రోజులు వరుసగా పెరిగితే 3-4 రోజులు తగ్గుతుంది, కానీ ఎంత పెరిగిందో అంత తగ్గట్లేదు. అండ్ పసుపు, పసిడి, పచ్చదనం అనేదాన్ని మూడింటికి కూడా మనకి హైయెస్ట్ వాల్యూ. ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. సో అది మనకి అందరికి మనం కొన్ని 100,000 టన్నులు ఇంపోర్ట్ చేస్తున్నాం. అండ్ ట్రంప్ గారి కార్యక్రమం ఏంటంటే డాలర్ ని స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, రూపీని వీక్ చేయాలి. దాని రివర్స్ మోడీ గారు మన రూపీని స్ట్రాంగ్ చేసుకోవాలి, డాలర్ ని వీక్ చేయాలి. సో ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంది అది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఈ సపోర్టింగ్ గోల్డ్. అంటే ఫెడరల్ బ్యాంక్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇదంతా గోల్డ్ కొనుక్కోవడం మొదలు పెట్టారు. దెర్ ఇస్ బ్యాక్ బిహైండ్ రీజన్ మాట్లాడుకుందాం. సో దీనివల్ల దీన్ని కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ సిల్వర్ ఈజ్ మూవింగ్ ఫాస్టర్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ RES రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్. సో రానున్న రోజుల్లో సోలార్ కానీ సెమీ కండక్టర్ కానీ EV వెహికల్స్ కానీ వాడుతున్నారు కాబట్టి సిల్వర్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎవరైతే తక్కువ రేట్లో కొనుక్కున్నారో కింద సంవత్సరం 80-90 వేలు వాళ్ళు అమ్ముకుంటారు. అంతకుముందు కొనే వాళ్ళు ఎక్కువ ఉండారు, ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ గోల్డ్ వేరియేషన్ కనిపిస్తుంది మనకి. సో ఓవరాల్ గా ఐ థింక్ ఇట్స్ లిటిల్ అన్ప్రెడిక్టివ్, బట్ డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ మనం ఐఎమ్ నాట్ ఫ్రమ్ BJP బట్ మెచ్చుకోలేదు. ది ఫోర్కాస్ట్ వాట్ హీ డస్ చాలా ముందు చూపుగా ఉంటుంది. మనం డిమానిటైజేషన్ పెట్టినప్పుడు ఏమైనా తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా గోల్డ్ డిమానిటైజేషన్ స్కీమ్ అని కూడా వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే కనుక కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో. డాలర్ హెచ్చు తగ్గులు ఎట్లా గోల్డ్ మీద ఎలా ఇంపాక్ట్ చేయబోతాయి అంటారు? డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ రికవర్ స్ట్రాంగ్లీగా చేస్తే మనీ మే షిఫ్ట్ టువర్డ్స్ ది అదర్ ఈక్విటీస్. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో చాలా హైలీ వాలటైల్ ఉంది కాబట్టి కొంతమంది చాలా మంది సిల్వర్ వెండి వైపు రిస్క్ తగ్గించుకోవడానికి చూస్తున్నారు. ఒకవేళ డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతుంటే మనం డెఫినెట్ గా వీక్ అవుతాం. మనం మోడీ గారు మనకు చెప్పింది ఏంటంటే మనకు మేజర్ గా ఇంపోర్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కడికి వెళ్తుందంటే మేజర్ పోర్షన్ క్రూడ్ ఆయిల్స్ లో వెళ్తుంది, రెండోది గోల్డ్ లో వెళ్తుంది. అందుకని ఆ రెండింటిని కంట్రోల్ చేయకపోతే అందరూ ఇప్పుడు వార్ లాంగ్ టర్మ్ కంటిన్యూ అయింది అనుకోండి, ఇప్పుడు వార్ ఆగుతుందని ఎవరు చెప్పలేకపోతున్నారు, ఆగుతుందో ఆగుదా అనేది. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ వార్ కనుక కంటిన్యూ అయితే డెఫినెట్లీ ప్రైసెస్ గోల్డ్ హైలీ వేరియబుల్ వస్తాయి. ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడైతే పెరిగే ట్రెండే కనిపిస్తుంది. మోడీ గారు ఏమన్నారంటే మీరు డెఫినెట్ గా గోల్డ్ కొనుక్కునేటప్పుడు అవసరం అయితే కొనుక్కోండి, పెళ్లి ఉంటే కొనుక్కోండి, ఫంక్షన్ ఉంటే లేకపోతే రేట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ అంటే రేటు పెరుగుతుందని కొనుక్కోవద్దు అనేది చాలా క్లియర్. రెండోది ఏమి ఇచ్చారంటే షిఫ్ట్ యువర్ ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఇన్వెస్ట్మెంట్ రూపాయలు మార్చుకుంటున్నాడు. తర్వాత ఓల్డ్ గోల్డ్ ఏదైతే ఉందో అది రీడిజైన్ చేసుకుంటే లేడీస్ కి జనరల్ గా ఫ్యాషన్ అనేది చాలా ఎవరి 6 నెలలు 1 year మారుతూ ఉండాలి. ఒకటే రకమైన నెక్లెస్ 10 సంవత్సరాలు వేసుకోరు. సో కొత్త గోల్డ్ కొనే బదులు ఇంపోర్ట్ డ్యూటీ వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయడానికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఇచ్చారు. ఈ ఓల్డ్ గోల్డ్ ని రీడిజైన్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ కొత్త బయింగ్ ఉండదు. మన ఫారెన్ ఎక్స్చేంజ్ ది అల్టిమేట్ ఐడియా యూ వాంట్ టు రెడ్యూస్ ది అవుట్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ టు అదర్ కంట్రీస్ ఇన్ ఎనీ ఫార్మ్.
అది చాలా, అండ్ ఈ రైజింగ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇట్స్ నాట్ ఈజీ టు ప్రొడక్ట్. సో బోత్ స్టాక్స్ అండ్ గోల్డ్ మే పెర్ఫార్మ్ టుగెదర్ డిపెండింగ్ ఆన్ ద ప్రెజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్. సో ఇంపాక్ట్ అనేది ఎంత ఉంటుంది, ఎంత మేరకు ఉంటుంది, ఎంత పర్సెంట్ ఉంటుంది మనం చెప్పడం టూ అర్లీ. ఇప్పుడు ఆల్రెడీ మన క్రూడ్ ఆయిల్ లాస్ట్ 10 రోజుల్లో 4 times మన పెట్రోల్ డీజిల్ పెరిగిపోయి మీరు హైదరాబాద్ లో చూస్తే ఆల్మోస్ట్ 115-116 రూపీస్ అయిపోయింది. అంటే 7-8 రూపాయలు 10 రూపాయల దాకా పెరిగింది. రానున్న రోజులు ఈ కష్టాలు కంటిన్యూ అవుతుంది. బికాస్ మోడీ గారు ఒకటి నేను అప్రిషియేట్ చేస్తుంటే ఫోర్కాస్టింగ్ లో ఈ లిటిల్ ఎక్స్పర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 5 years లో ఏం అవబోతుందో, ఏం జరగబోతుందో అనేది ప్రిడిక్షన్ ఉంది. ఆ ప్రిడిక్షన్ కి మన వచ్చే రిజిస్ట్రేషన్ కి మన అందరినీ ప్రిపేర్ చేస్తున్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ టు బై, బ్యాంక్ ఈస్ బయింగ్. ఇప్పుడు స్కేర్స్ మైనింగ్, కొత్త గోల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే మైనింగ్ కాస్ట్ ఈస్ వెరీ హై. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక వీ హ్యావ్ టు బి లిటిల్ ప్రికాషన్స్. అండ్ అవసరం అయితే కానీ కొనుక్కోకపోవడం మంచిది. డెఫినెట్ గా దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ కరెక్షన్ of 10% or 20% చెప్పలేను, బట్ డెఫినెట్ గా దేర్ గోయింగ్ టు బి ఏ కరెక్షన్ బోత్. సిల్వర్ కన్నా గోల్డ్ ఆల్వేస్ హై ప్రైస్ ఉంటుంది, సిల్వర్ అనేది కేజీ. ఈ రెండు కంపేర్ చేసుకుంటే వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్.